హే గాయ్స్, ఎలా ఉన్నారు? మామూలుగా పెళ్లి టైంలో అమ్మాయిని అత్తారింటికి పంపేటప్పుడు పెళ్లి కూతురు తరపు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు. అది అప్పగింతలు అంటారు కదా. మా అమ్మాయి అత్తారింట్లో ఎలా బతుకుతుందో అనే భయంతో అప్పగింతల టైంలో ఏడుస్తారు. కానీ నాకు తెలిసి ఇప్పటి నుంచి ఈ అప్పగింతల ఏడుపును మగపెళ్లి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉంటాయి. చాచా, మగపెళ్లి వాళ్ళం, మేము ఎందుకు ఏడుస్తాం అని అంటారేమో. ఈ వీడియో పూర్తిగా చూసి అప్పుడు ఆ మాట అనండి. రాజా రఘువంశీ, సోనం రఘువంశీ ప్రజెంట్ ఈ రెండు పేర్లు దేశం మొత్తం మారుమోగాయి. పెళ్లితో మొదలైన వీళ్ళిద్దరి స్టోరీ మిస్సింగ్ కేస్ గా మారి చివరికి దారుణమైన హత్యగా ముగిసింది. రాజా రఘువంశీతో కలిసి 7 అడుగులు నడిచి చచ్చి వరకు కలిసి ఉంటాను అని ప్రమాణం చేసి చివరికి దగ్గరుండి చంపేసింది సోనం రఘువంశీ. ఎలా సోనం రఘువంశీ రాజాని చంపించడానికి ప్లాన్ చేసింది, ఎందుకు చంపింది, ఎలా దొరికింది, తనకు తెలియకుండా రాజా రఘువంశీ చేసిన మిస్టేక్స్ ఎలా అతని ప్రాణాలని బలి తీసుకున్నాయి, వీటన్నింటి గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఇండోర్కి చెందిన 29 సంవత్సరాల రాజా రఘువంశీకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. పెళ్లి వయసు రావడంతో ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయిని చూసి పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ అమ్మాయి పేరు వచ్చేసి సోనం అన్నమాట. రెండు ఫ్యామిలీస్ మాట్లాడుకుని ఇద్దరి పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లికి ముందు సోనం రాజాతో పెద్దగా మాట్లాడేది కాదు. కలిసి సినిమాకి వెళ్దామని రాజా అడిగితే మా ఇంట్లో ఇలాంటివి నచ్చవు అంటూ ఏవో సాకులు చెప్పేది. సోనం తనతో సరిగ్గా మాట్లాడట్లేదని, తన మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదని రాజా తన తల్లికి చెప్పి ఇష్టం చూపించని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లేదు అని కూడా చెప్పాడనమాట. అయితే ఆ తర్వాత రాజా వాళ్ళ అమ్మ సోనంని డైరెక్ట్ గా మ్యాటర్ ఏంటి అని అడిగితే తను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను, అందుకే మాట్లాడట్లేదు అని చెప్పి అప్పటి నుంచి రాజాతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇదే రాజా అండ్ ఫ్యామిలీ చేసిన ఫస్ట్ మిస్టేక్. రాజా రఘువంశీ కానీ వాళ్ళ అమ్మ కానీ ఎందుకు సోనం రాజాతో ఇష్టంగా ఉండట్లేదు అని కొంచెం ఆలోచించి డీప్ గా ఎంక్వైరీ చేసి ఉంటే ఈ రోజున రాజాకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. మే 10న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వీళ్ళిద్దరి మ్యారేజ్ అయింది. కొన్ని న్యూస్ ఛానల్స్ ప్రకారం May 11 అంటున్నాయి. మేబీ మ్యారేజ్ మిడ్ నైట్ అయి ఉండొచ్చు. సో వీళ్ళ మ్యారేజ్ అయిన 9 days కి అంటే May 28న వీళ్ళిద్దరు కలిసి హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లింగ్ సిటీకి వెళ్లారు. యాక్చువల్ గా రాజా కాశ్మీర్ కి వెళ్దామని అనుకున్నాడు, కానీ రీసెంట్ గా పహల్గామ్ అటాక్ జరగడంతో కుదరలేదు. అయితే ఎవరికి చెప్పకుండా, ఆఖరికి రాజాకి కూడా చెప్పకుండా సోనమే మేఘాలయ ట్రిప్ ని ప్లాన్ చేసి టికెట్స్ కూడా తానే బుక్ చేసింది. మేఘాలయ లాంటి బ్యూటిఫుల్ సిటీలో హ్యాపీగా హనీమూన్ జరుపుకొని విష్ చేస్తూ రెండు వైపుల ఫ్యామిలీస్ హ్యాపీగా ఇద్దరిని పంపించారు. కానీ వాళ్ళకి తెలియదు రియాలిటీలో సోనం హనీమూన్ కాదు, రాజా మర్డర్ ప్లాన్ చేస్తుంది అని. May 21 షిలాంగ్ లోని బాలాజీ గెస్ట్ హౌస్ లో ఇంకా రాజా చెక్ ఇన్ అయ్యారన్నమాట. సీసీటీవీలో వీళ్ళ ఇమేజెస్ చూస్తే అంత నార్మల్ గానే కనిపించింది. May 22న ఇద్దరు కలిసి ఒక స్కూటర్ ని రెంట్ కి తీసుకున్నారు. వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళింది సీసీటీవీలో క్యాప్చర్ కూడా అయ్యింది. ఆ స్కూటర్ మీద వీళ్ళిద్దరు ఇయర్ మొత్తం వర్షపాతం పడే ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన చిరపుంజికి సైట్ కి సీయింగ్ కి వెళ్లారు. అక్కడ నుంచి మవాలాక్యాత్ విలేజ్ కి వెళ్లారు. అక్కడ స్కూటర్ ని పార్క్ చేసి 3000 స్టెప్స్ కాలినడకన వెళ్లి ఫేమ్డ్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనే టూరిస్ట్ ప్లేస్ ని చూసి అక్కడ నుంచి ఒక లోకల్ గైడ్ సాయంతో నాన్ గ్రియేట్ కి వెళ్లి అక్కడ హోమ్ స్టేలో నైట్ స్టే చేశారు. అయితే ఈ లోకల్ గైడ్ కంటే ముందు ఆల్బర్ట్ అయిన ఇంకో లోకల్ గైడ్ సోనం ఇంకా రాజాని అప్రోచ్ అయ్యి తన సర్వీసెస్ ని ఆఫర్ చేశారు. కానీ వాళ్ళు ఆల్బర్ట్ ని కాదని వేరే గైడ్ ని సెలెక్ట్ చేసుకొని వెళ్లారు. ఇక ఆ నైట్ అక్కడ స్టే చేసి May 23న మార్నింగ్ స్టే ని చెక్అవుట్ చేసి ఖాళీ నడకన నాన్ గ్రియేట్ నుండి మవాలాక్యాత్ స్టార్ట్ అయ్యారు. అయితే వచ్చేటప్పుడు గైడ్ ని పెట్టుకున్న ఈ కపుల్ వెళ్ళేటప్పుడు మాత్రం గైడ్ ని పెట్టుకోలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. May 23 అరౌండ్ 10 AM కి సోనం ఇంకా రాజా ట్రెక్కింగ్ చేయటం మొదలు పెట్టారని, వీళ్ళతో పాటు హిందీ మాట్లాడుతున్న ఇంకో ముగ్గురిని ఈ కపుల్ తో పాటు చూశానని ఆ తర్వాత ఆల్బర్ట్ చెప్పాడు. సో ఇలా వెనక్కి ట్రెక్కింగ్ చేస్తున్న టైంలో సోనం రాజా రఘువంశీ వాళ్ళ అమ్మకి అంటే అత్తగారికి కాల్ చేసి ఫాస్టింగ్ ఉన్నానని, ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేస్తున్నామని ఇలా నార్మల్ గా మాట్లాడింది. అలా మాట్లాడి కాల్ కట్ చేసిన తర్వాత సోనం ఇంకా రాజా ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నిసార్లు వాళ్ళని కాంటాక్ట్ చేద్దామని ట్రై చేసినా వాళ్ళ ఫోన్స్ కలవలేదు. దాంతో రాజా ఫ్యామిలీ వాళ్ళు ఇండోర్ లోనే మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారనమాట. May 24న రాజా ఇంకా సోనం రెంట్కి తీసుకున్న బ్లూ స్కూటర్ కనిపించిందని సోహారియం విలేజ్ హెడ్ పోలీస్ కి రిపోర్ట్ చేశాడు. May 25న పోలీసులు ఆ స్కూటర్ రాజా ఇంకా సోనంది అని కన్ఫర్మ్ చేసి ఇద్దరి కోసం మల్టీ ఏజెన్సీస్ సెర్చ్ ని మొదలు పెట్టారు. June 2న పోలీసులు డ్రోన్స్ తో వెతుకుతూ ఉండగా సగం కుళ్ళిపోయిన రాజా రఘువంశీ బాడీ 1000 సడన్ ఫాల్స్ దగ్గర ఒక లోయలో కనిపించిందంట. వెంటనే పోలీసులు ఫారెన్సిక్ టీమ్ తో అక్కడికి చేరుకున్నారు. రాజా రఘువంశీ బాడీ పక్కన ఒక కత్తి ఇంకా మొబైల్ ఫోన్ కనిపించాయి. బాడీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో రక్తంతో తడిచిన ఒక రైన్ కోట్ ని కూడా దొరికింది. అప్పటి వరకు మిస్సింగ్ కేస్ అనుకున్నది కాస్త హత్యగా మారిపోయింది. ఒకసారిగా దేశ ప్రజల దృష్టి మేఘాలయ గవర్నమెంట్ మీద పడింది. మేఘాలయ సేఫ్ కాదు, అన్యాయంగా ఒక మనిషి ప్రాణం పోయింది, అతని భార్య ఆచూకీ లేదు, అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటూ మేఘాలయ గవర్నమెంట్ ని నిందించడం మొదలు పెట్టారు. బట్ ఇక్కడ మేఘాలయ తప్పేం లేదు. నన్ను అడిగితే దీనికి మేఘాలయ హనీమూన్ మర్డర్ అని పేరు పెట్టడం కూడా తప్పు. బట్ ఆ నేమ్ తోనే అందరికీ పరిచయం అయింది కాబట్టి నేను కూడా ఆ పేరు పెట్టాల్సి వచ్చింది. బట్ ఈ కేసులో
మేఘాలయ పేరు స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. పోలీసులు మాత్రం సీరియస్ గా ఇన్వెస్టిగేషన్స్ చేశారు. జూన్ 3 నుంచి జూన్ 7 మధ్యలో చాలా ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజెస్ గ్యాదర్ చేశారు. కపుల్ ని నాన్ గ్రాట్ లో చూసిన ఆల్బర్ట్ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నారు. జూన్ 9న రాజా రఘువంశిని చంపించింది సోనం గాజిపూర్ లో సరెండర్ అయిందని మేఘాలయ డీజీపీ ఇడశీష నాన్ గ్రాంట్ కన్ఫర్మ్ చేశారు. హత్య చేపించిన సోనంతో పాటు హత్య చేసిన ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఈ మర్డర్ మిస్టరీ యొక్క టైం లైన్. హనీమూన్ తో మొదలై మిస్సింగ్ కేసు గా మారి చివరికి మర్డర్ కేసు గా ఎండ్ అయింది. కానీ ఈ కేసు గురించి బయటకు వస్తున్న డీటెయిల్స్ వింటే మీకు మైండ్ పోవడం ఖాయం. ముందు మహాతల్లి సోనం గురించి మాట్లాడుకోవాలి. ఈ మహాతల్లికి రాజా రఘువంశితో పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే సోనంకి రాజా రఘువంశితో పెళ్లి ఫిక్స్ అవ్వడానికి ముందే రాజ్ కుష్వాహా అనే ఎదవతో లవ్ అఫేర్ ఉంది. ఒకసారి వీడి మొహం చూడండి. వీడి కోసం ఇతన్ని చంపేసింది. ఈ ఎదవ ఏం తక్కువ కాదు, వాడి దగ్గర కూడా వస్తాం. సో ముందు ఈ మహాతల్లి ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. సోనం ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాక్టరీలో ఈ రాజా కుష్వాహా అనే అతను పనిచేస్తుండేవాడు అనమాట. సో అలా సోనంకి రాజాతో పరిచయం అయింది. వీళ్ళ ప్రేమ సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్పారో లేదో తెలియదు, కానీ వీళ్ళ ప్రేమని సక్సెస్ చేసుకోవడం కోసం మాత్రం అమాయకుడైన రాజాని బలి తీసుకున్నారు. సోనం మాస్టర్ ప్లాన్ ఏంటంటే హనీమూన్ పేరుతో రాజాని మేఘాలయ తీసుకొని వెళ్ళి అక్కడ రాజాని చంపేసి దొంగలు చంపేశారు అని అందరినీ నమ్మించడం. ఇంత దారుణం చేయడం ఎందుకు? పెళ్లికి నో చెప్పి రాజా కుష్వాహాని చేసుకోవచ్చుగా అని నాకు డౌట్ వచ్చింది. మీ అందరికీ కూడా అదే డౌట్ వచ్చి ఉంటుంది. కానీ సోనం ప్లాన్ ఏంటంటే రాజా రఘువంశిని చంపితే తను వీడో అయిపోతుంది. అప్పుడు వేరే దారి లేక సోనంని రాజా కుష్వాహాకి ఇచ్చి పెళ్లి చేస్తారంట. అదే ఈమె గారి మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ భాగంగానే పెళ్లి అయిపోగానే ఎవరికి చెప్పకుండా ఎవరిని అడగకుండా హడావిడిగా మేఘాలయకి టికెట్స్ బుక్ చేసింది. కానీ రిటర్న్ టికెట్స్ మాత్రం బుక్ చేయలేదు. ప్లస్ హనీమూన్ కి వెళ్ళినప్పుడు పెళ్లిలో తనకి పెట్టిన 10 లక్షల విలువ చేసే బంగారపు నగల్ని తీసుకుని వెళ్ళింది. అప్పటికి రాజా రఘువంశి వాళ్ళ అమ్మ అడిగిందంట, ఎందుకు ఇంత బంగారం తీసుకెళ్తున్నావు అని. కానీ ఏం చెప్పలేదంట. సోనం ఇంకా రాజా కుష్వాహా కలిసి రాజా రఘువంశిని చంపడం కోసం ముగ్గురికి సుపారీ ఇచ్చారు. ఈ ముగ్గురు సోనం ఇంకా రాజాని మేఘాలయ వరకు ఫాలో అయ్యారు. ఇన్ఫాక్ట్ వీళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే తన లవర్ తో కూడా చాట్ చేస్తుంది సోనం. తన హస్బెండ్ తనతో ఇంటిమేట్ గా ఉంటాడని అండ్ ట్రై చేస్తున్నాడని, అది తనకి నచ్చట్లేదు అంటూ రాజా కుష్వాహాకి మెసేజెస్ కూడా పెట్టింది. ఇక మర్డర్ ని చాలా తెలుగుగా ఎగ్జిక్యూట్ చేసింది. ముందు రాజాని జనాలు తక్కువగా ఉండే ప్లేస్ కి తీసుకుని వెళ్ళింది. వెళ్ళేటప్పుడు గైడ్ ని పెట్టుకుని అలా చేసింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం గైడ్ ని పెట్టుకోలేదు. అండ్ హైర్ చేసుకున్న ముగ్గురు హిట్ మ్యాన్స్ ని తన వెనుక ఫాలో చేపించింది. కాలినడకన తిరిగి వస్తున్న టైంలో తనకి అలసటగా ఉందని యాక్ట్ చేసి రాజా రఘువంశిని ముందు నడిపించింది. టైం చూసుకొని కిల్ హిమ్ అంటూ హిందీలో అరిచి ముగ్గురితో అటాక్ చేపించింది. రాజా రఘువంశిని దారుణంగా చంపింది. చంపిన తర్వాత ఎవరికి డౌట్ రాకుండా ఈ దొంగల పని అని అందరూ అనుకోవాలని రాజా గోల్డ్ రింగ్ ఇంకా గోల్డ్ చైన్ ని తీసుకున్నారు. ముగ్గురు హిట్ మ్యాన్స్ చెప్పిన దాని ప్రకారం సోనం దగ్గరుండి డైరెక్ట్ చేసి మరి రాజాని చంపించిందంట. ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే ఈ రాజా బ్రతికుండగానే అతని బాడీని ఈ లోయ ఉంది కదా, ఆ లోయలోకి విసిరేశారంట. అండ్ అది కూడా సోనం చెప్తే వాళ్ళు విసిరేశారంట. రాజా రఘువంశిని కత్తితో దారుణంగా చంపిన తర్వాత నలుగురు విడిపోయి డిఫరెంట్ రూట్స్ లోకి వెళ్లి క్రైమ్ సీన్ నుంచి 11 కిలోమీటర్ల అవతల కాల్చుకున్నారు. అక్యూజ్డ్ లో ఒకటి షర్ట్ మీద రక్తం పడితే సోనం తన రైన్ కోట్ తీసిచ్చిందంట. ఇంత జాలీగా ఉంది కదా. ఇక్కడ నుంచి సోనం గువాహతి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ లో ఇండోర్ కి వెళ్ళి May 25న రాజా కుష్వాహాని కలుసుకుంది. ఈ రాజా కుష్వాహా హత్య చేయడానికి రాలేదు, బట్ జస్ట్ ప్లాన్ చేసి ముగ్గురిని పంపి ఇండోర్ లోనే ఉండిపోయాడు అనమాట. సో May 25న ఇండోర్ లో కలుసుకున్న వీళ్ళిద్దరు డిఫరెంట్ హోటల్స్ లో స్టే చేశారు. జూన్ 8న గాజిపూర్ లోని ఒక దావా దగ్గర నుంచి ఎవరితో ఫోన్ తీసుకొని సోనం తన ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఏం మాట్లాడిందో తెలియదు, కానీ సోనం వాళ్ళ అన్నయ్య వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పోలీసులు వెళ్లే టైంకి సోనం దిగాలు మొహం వేసుకొని ఫీవర్ తో ఉందంట. దొంగలు తమల్ని అటాక్ చేశారని, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో రాజా రఘువంశి ప్రాణాలు కోల్పోయాడని, తనకు ఎవరో డ్రగ్స్ ఇచ్చి యూపీ తీసుకుని వచ్చారని పోలీసులకి విఠలాచార్య లెవెల్లో స్టోరీ చెప్పింది. కానీ ఇప్పటికే సోనం మీద పోలీసులకి డౌట్ ఉంది. అప్పటికే పోలీసులు చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు. అండ్ ఎప్పుడైతే రాజా రఘువంశి బాడీ దొరికిందో పోలీసులు అన్ని వైపుల నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు. సోనం పెళ్లి అయినప్పటి నుంచి ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయలేదు. అండ్ సడన్ గా 23rd May రోజున ఆఫ్టర్నూన్ 2:15 PM కి రాజా సోషల్ మీడియా అకౌంట్ నుంచి మ్యారేజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేసింది. దాంతో పోలీసులకి డౌట్ వచ్చింది. సోనం మాట్లాడిన లాస్ట్ కాల్ May 23rd సోనం ఇంకా రాజా తిరిగి వస్తున్నప్పుడు రాజా వాళ్ళ మదర్ ఉమా రఘువంశి సోనం కి కాల్ చేసింది. స్టార్టింగ్ లో చెప్పాను కదా, అదే ఫోన్ కాల్ అనమాట. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫోనే పెద్ద క్లూ. రాజా ఫోన్ రీచ్ అవ్వట్లేదని ఉమా గారు సోనం కి కాల్ చేశారు. ఈ కాల్లో సోనం చాలా నార్మల్ గా మాట్లాడుతుంది, కానీ రాజా వాయిస్ మాత్రం అస్సలు వినిపించదు. అసలు రాజాకి సోనం ఫోన్ ఎందుకు ఇవ్వలేదు? ఈ కాల్స్ అన్ని మర్డర్ తర్వాత అటెండ్ చేసిందా లేదా, ముందే అటెంప్ట్ చేసిందా అనేది పెద్ద మిస్టరీ. ఇక దారుణం ఏంటంటే హైర్ చేసుకున్న ముగ్గురికి సుపారీ రాజా పర్సులో నుంచి తీసిచ్చిందంట. ఆ తర్వాత తనకి కూడా ఏదో అయ్యిందని నమ్మించడానికి తన ఫోన్ ని పగలగొట్టేసింది. ఇంకా అమ్మగారి లవర్ రాజా కుష్వాహా దగ్గరికి వస్తే వీడు ఎంత పెద్ద ఎదవ అంటే వీనంత పెద్ద ఎదవ ఇంకోటి ఉండడు.
అక్కడ రాజాని చంపడానికి ముగ్గురిని చంపించి ఎప్పుడైతే రాజా బాడీ పోలీసులకు దొరికి ఆ బాడీని ఫ్యామిలీ దగ్గరికి పంపించారో ఏం తెలియనట్టు రాజా రఘువంశీ ఫ్యూనరల్ కి వచ్చి సోనం వాళ్ళ ఫాదర్ ని ఓదారుస్తున్నాడు. చాలా కంట్రీ లాగా ఉన్నాడు కదా వీడు. సరే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అయితే అసలు వీడికి ఏం పాపం తెలియదు, నోట్లో వేలు పెట్టినా కూడా కొరకడు అని అంటున్నారు. ఇంకా సోనం మేడం గారి ఫ్యామిలీ అయితే ఏకంగా మేఘాలయ పోలీసులనే తప్పు పడుతున్నారు. మేఘాలయ పోలీసులు సోనం ని ఇరికించి ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారంట. రాజా రఘువంశీ ఫ్యామిలీ మాత్రం శోక సందర్భంలో మునిగిపోయింది. రాజా రఘువంశీ బ్రదర్ విపిన్ రఘువంశీ అయితే సోనం పోలీసులని మిస్లీడ్ చేస్తుందని రాజాని చంపించడానికి May 13th రోజే ట్రై చేస్తుందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. విపిన్ రఘువంశీ said that Sonam is misleading the police. He says Sonam wanted to kill Raja. This is on 13th of May itself. This is a big statement. సోనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా నో చెప్పి ఉంటే సరిపోయేది. జస్ట్ ఒక నో ఎక్కడో అడవిలోకి వెళ్ళి రాజా రఘువంశీని తల మీద కత్తితో కొట్టి చంపాల్సిన అవసరం లేదు. మర్డర్ చేయడం కంటే నో చెప్పడం చాలా ఈజీ కదా. కొంతమంది ఏమంటారంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి ఉంటారు, అందుకే ఒప్పుకొని ఉంటుంది. ఎంత ఫోర్స్ చేస్తే మాత్రం పెళ్ళప్పుడు తల ఉంచి పెళ్ళైన తర్వాత తల తీసేయాలా? మ్యారేజ్ అయ్యాక వేరే వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకున్న డ్రైవర్స్ అనే ఆప్షన్ ఉంది. లవర్తో ప్లాన్ చేసి హస్బెండ్ని చంపాల్సిన అవసరం ఏముంది? సో ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఇలానే ఉన్నారని నేను అనట్లేదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నాను. సో నాకు తెలిసి చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థమైంది అనుకుంటాం. ఎప్పుడైతే ముగ్గురు హిట్ మ్యాన్స్ ఇంకా లవర్ ని అరెస్ట్ చేశారో అప్పుడు బయటికి వచ్చి లొంగిపోయింది. డ్రగ్స్ ఇచ్చారు, కిడ్నాప్ చేశారని పోలీసులకి స్టోరీ చెప్పింది. కానీ సోనం మాత్రం మెంటల్ గా డిస్టర్బ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఫియర్ తో ఉందని ఆమె చెక్ చేసిన డాక్టర్స్ చెప్పారు. ఫిజికల్ గా కూడా బాగా వీక్ గా ఉండడంతో ఎనర్జీ డ్రింక్స్ అండ్ జ్యూస్లు కూడా ఇచ్చారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే సోనం ప్రెగ్నెంట్ అని డాక్టర్స్ అనుమానిస్తున్నారు. అందుకే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశారు. అయితే ఆ టెస్ట్ రిజల్ట్స్ అన్ని క్లియర్ గా ఉండటంతో ఇంకా కొన్ని టెస్టులు చేయాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు. అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యూస్ తో ఇన్వెస్టిగేషన్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు సోనం ని ప్రవేశపెట్టిన తర్వాత మేఘాలయ పోలీసుల దగ్గర నుంచి 72 hours రిమాండ్ లో సోనం ని ఉంచుతారు. మిగతా అక్యూజ్డ్ ని ట్రాన్సిస్ట్ కస్టడీలో ఉంచుతారు అనమాట. ఏదేమైనా సోనం అనవసరంగా ఒక ప్రాణాన్ని తీసింది, ఒక ఫ్యామిలీని జీవితాంతం దుఃఖంలోకి నెట్టేసింది. దరిద్రం ఏంటంటే కొంతమంది ఫెమినిజం పేరుతో సోనం కి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం మార్చలేం. పెళ్లికని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి నా నుంచి చిన్న సజెషన్, ప్రజెంట్ రోజులు బాగలేవు, ఇంట్లో వాళ్ళు చెప్పారనో ఫోర్స్ చేశారనో మ్యారేజ్ కి ఓకే చెప్పొద్దు. ముందు ఆ పర్సన్ గురించి ఎంక్వైరీ చేయండి, లేదా పెళ్లి చూపులో అయినా క్లియర్ గా అడగండి. మీకు నిజంగా ఈ మ్యారేజ్ అంటే ఇష్టమేనా, లేదా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారని ఓకే చెప్తున్నారా, మీకు లవర్ ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి సిగ్గు లేకుండా, తప్పులేదు. ఇన్ కేస్ వాళ్ళు చెప్పడానికి భయపడుతుంటే ఒక కంఫర్ట్ జోన్ ని క్రియేట్ చేయండి. లైక్ మీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పండి, బయట ఎవరికి చెప్పను, నాకు ఓకే కాదు అని చెప్పేస్తాను అని చెప్పండి. అక్కడే కట్ చేస్తే పెద్ద ప్రాబ్లమ్స్ రావు. ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు కూడా చప్రిగాల కోసం మంచి హస్బెండ్స్ ని చంపేస్తున్నారు. ఇలాంటి కేసెస్ లో మోస్ట్లీ హస్బెండ్స్ మంచిగా ఉంటారు, మంచిగా సెటిల్ అయ్యి ఉంటారు, అంత బాగుంటుంది. కానీ ఆ లేడీ లవ్ చేసేవాడు మాత్రం ఎదవల్లో నెంబర్ 1 లాగా ఉంటాడు. సో జస్ట్ లైక్ ఈ రాజా పుష్పగాడి లాగా అనమాట. ముందు భార్యను చంపిన భర్త అనే న్యూస్లు ఎక్కువగా బయటకు వచ్చేవి. బట్ ఇప్పుడు భర్తను చంపిన భార్య న్యూస్ లో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తని మోసం చేసిన భార్య న్యూస్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక ఆమెమో లవర్ కోసం స్కూల్ ఫ్రెండ్ వాడు లవర్ అంటూ వాడి కోసం 3 పిల్లల్ని చంపేస్తుంది. ఇంకొక ఆమెమో అదేదో డబరాలో సిమెంట్ వేసేసి ఆ బాడీ ముక్కలు పెట్టేసిందంట. అబ్బో, ఇలాంటి చాలా స్టోరీలు ఉన్నాయి. అండ్ సినిమాలో కూడా చూపించని భయంకరమైన స్టోరీలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఐడియాలు ఎలా వస్తున్నాయో. కానీ మేబీ ఆడవాళ్ళలాగే మగవాళ్ళకు కూడా సపరేట్ చట్టాలు తీసుకొని రావాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఓవరాల్ గా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి మీ సపోర్ట్ కావాలి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద టైప్ చేస్తే నేను ఎలాంటి కేసు లీడ్ చేస్తున్నా అండ్ ఎలాంటి కేసు డిస్కస్ చేస్తున్నా మీకు నోటిఫై ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రైమ్ ఫైల్స్.